గైస్, రీసెంట్గా జీ5లో ఐడెంటిటీ అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, బట్టల షాప్ని రన్ చేస్తున్నటువంటి అమర్ అనే వ్యక్తిని ఒక గుర్తు తెలియని వ్యక్తి మర్డర్ చేసేస్తాడు. అయితే ఆ మర్డర్ని మన త్రిష గారు చూస్తారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ మర్డర్ని మన త్రిష గారు చూసిన తర్వాత అసలు ఏం జరిగింది అండ్ ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఇందులో స్క్రీన్ ప్లే అనేది చాలా కొత్తగా ఉండడం వల్ల మూవీ మొత్తం కూడా బాగా ఎంగేజింగ్గా రన్ అవుతుందండి. అలాగే ఇందులో ట్విస్ట్లే కానీ, కార్ చేజింగ్ సీన్సే కానీ, ఇన్వెస్టిగేషన్ సీన్సే కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఇందులోని యాక్టర్స్ విషయానికి వచ్చేసినట్లయితే టొవినో థామస్ గారు, త్రిష గారు, వినయ్ రాయ్ గారు, వీళ్ళు ముగ్గురు యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే సూపర్ ఉన్నాయనే చెప్పాలి. ఎస్పెషల్లీ ఇందులో మన త్రిష గారిని ఏదో గ్లామర్ ఎక్స్పోజింగ్ కోసం మాత్రమే యూస్ చేసుకోకుండా తనకు ఒక మంచి జర్నలిస్ట్ క్యారెక్టర్ అయితే ఇచ్చారు. సో అదైతే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ అందరూ పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫామ్ చేశారు. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీకి జాక్స్ బిజోయ్ ఇచ్చిన బీజిఎం అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇందులో సినిమాటోగ్రఫీ, డబ్బింగ్, యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ ఒక 2-3 కనిపించాయి అంతే. అవి ఏంటంటే, ఈ మూవీలో స్టోరీ బాగానే ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇంకాస్త గ్రిప్పింగ్గా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే గైస్, మూవీ అయితే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందన్నమాట. దీనికి తోడు ఇందులో కొన్ని సీన్స్ అయితే బాగా లాగీగా ఉన్నాయనే చెప్పాలి. అండ్ ఇందులో క్లైమాక్స్ ఎపిసోడ్ని కూడా ప్రాపర్గా డిజైన్ చేసుకోలేదు. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ ఐడెంటిటీ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే నచ్చిందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.